హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మొన్న అమరావతి రాజధాని పైన అక్కడి మహిళలను ఉద్దేశించి కాంట్రవర్సీ కామెంట్ చేసినటువంటి కృష్ణంరాజును నిన్న పోలీసులు విచారించారు. ఆ కేసులో ఆయన A1 ముద్దాయిగా ఉన్నాడు. ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఆయన ఖాతాలోకి వివిధ అకౌంట్ల నుంచి, ఆయన బ్యాంక్ అకౌంట్ల నుంచి, డిఫరెంట్ అకౌంట్స్ నుంచి డబ్బులు జమ అయ్యాయి. పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలతో సహా ఆయన ముందు పెట్టారు. మీకు డబ్బు వివిధ అకౌంట్ల నుంచి ఇన్నిసార్లు, చాలాసార్లు మీ అకౌంట్లోకి డబ్బు ఎలా జమ అయింది, ఎవరు జమ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఏం వర్క్ చేస్తున్నారు, ఇన్ని అకౌంట్లోంచి ఇంత పెద్ద మొత్తంలో మీ అకౌంట్లోకి, మీ ఖాతాలోకి డబ్బు రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఆయన ముందు పెడితే దానికి ఆయన సమాధానం లేదు. ఆయన ఏమంటున్నారంట అంటే, నాకు తెలియదు, నాకు గుర్తుకు లేదు అని. ముఖ్యంగా ఇలాంటి నీచమైన కామెంట్ చేయమని మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు, ఎవరి ప్రోద్బలంతో మీరు చేశారు, దీని వెనకాల ఉంది ఎవరు అని కూడా ప్రశ్నలు వేశారు. అమరావతి ఒక వేశ్యల రాజధాని అని కామెంట్ చేశారు కదా, దీని వెనకాల మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని చెప్పి కూడా అడగడం జరిగింది. అయితే ముఖ్యంగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు జమ చేశారు, ఎవరు మీ అకౌంట్లో డబ్బులు వేశారు, ఇన్నిసార్లు ఇన్ని ఖాతాల నుంచి అని అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు అనేది క్లియర్గా తెలిసింది. అయితే ఇంకా ఆయనను విచారిస్తున్నారు. ఆయన ఎవరి పేరైనా చెప్తారా ఏంటి అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ కృష్ణంరాజు లాంటి వ్యక్తులు కానీ ఇంకొంతమంది మనం సోషల్ మీడియా వేదికగా చూస్తే చాలామంది ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా హద్దులు దాటి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళను ఎవరో కొందరు వెనక నుండి నడిపిస్తున్నారనే విషయం మనందరికీ ఇట్లే అర్థమైపోతుంది. మేము ప్రశ్నిస్తున్నాం, ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, లేదంటే ప్రతిపక్ష పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం అనే పేరుతో విచ్చలవిడిగా హద్దులు దాటుతున్నారు. వాడు వీడు ఇష్టానుసారంగా పోడ్కాస్ట్ల పేరుతో కూడా ప్రతిరోజు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోను, లేదా ఇతర రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకోను, చాలా నీచంగా దారుణంగా కొంతమంది అదే పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ కామన్గా ఇలాంటి కేసులు ఏవైతే ఈ కృష్ణంరాజు లాంటి వ్యక్తులపైన కేసులు పడ్డప్పుడో, లేదంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ప్రభుత్వాన్ని అన్నెసరిగా టార్గెట్ చేసుకొని హద్దులు దాటి మాట్లాడే వాళ్ళపైన మేము కేసులు పెడతామని అన్నప్పుడు 1-2 రోజులు మాత్రం సైలెంట్ అవుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ అదే పనిగా అలాగే విచ్చలవిడిగా నీచంగా, ఇంకా చెప్పాలంటే స్థాయి దాటి మాట్లాడేస్తున్నారు. అయితే దీని వెనకాల ఖచ్చితంగా కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయనేది మనకు జగమెరిగిన సత్యమే. ఏ రాజకీయ పార్టీ హస్తం లేకపోతే, ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేకపోతే, ప్రోత్సాహం లేకపోతే ఇవాళ కృష్ణంరాజు లాంటి వ్యక్తి అలా ఎందుకు కామెంట్ చేస్తాడు? సరే, కామెంట్ చేశాడు. ఆయన అకౌంట్లో ఆయన ఏ పని చేయట్లేదు. ఏదో అనలిస్ట్గా సాక్షి టీవీతో పాటు మరికొన్ని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే ఛానల్స్లోకి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడిన దానికి ఎంత అమౌంట్ ఇస్తారు? నెల జీతం ఎంత ఇస్తారో? ₹1,00,000 ఇస్తారు అనుకుందాం. కానీ ఆయన అకౌంట్లో చాలా ఎక్కువగా అమౌంట్ పడతా ఉంది. ఎవరు ఇస్తున్నారు? అన్ని ఖాతాల నుంచి ఎక్కడి నుంచి డబ్బు జమ అవుతుంది? మీకు ఇచ్చేవాళ్ళు ఎవరు? అంటే దీని వెనకాల ఎవరో ఒక రాజకీయ శక్తి ఉండి నడిపిస్తుంది కదా. ఇవాళ చాలా వరకు అదే జరుగుతూ ఉంది. కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారిపోయి కొంతమంది అదే పనిగా హద్దులు దాటి మాట్లాడడం, ఆయా రాజకీయ పార్టీలు మీరు రెచ్చిపోండి, మేము చూసుకుంటాం మిగతా కథలన్నీ అంటూ వాళ్ళకు ఊహించని రీతిలో డబ్బులు ఇవ్వడం, వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం అంటూ పేరున్న రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని కొంతమంది ఇలా రెచ్చిపోతూ ఉంటే నిజంగా ఇది ఏమైపోతుంది, ఎక్కడ పోతుంది? విమర్శించండి కానీ ఆరోపణలు చేయకూడదు. కానీ వాళ్ళ జరుగుతుంది అదే. అనాలిసిస్ల పేర్లతో వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కానీ విమర్శలు చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ప్రశ్నించండి, తప్పులేదు. కానీ మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అవి కూడా హద్దులు దాటి చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలామంది ఇలా తయారయ్యారు. వీళ్ళ వెనకాల కొన్ని శక్తులు ఉండి నడిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఒక కామెంట్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంటుంది. అది ఏంటంటే పేటీఎం. అసలు ఆ పేటీఎం సంస్థ ఎలా తీసుకుంటుందో తెలియదు కానీ పేటీఎం బ్యాచ్ అంటారు. అంటే ఒక ₹5 ₹10 అని వీళ్ళు సరదాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఆ పేటీఎం బ్యాచ్ కాదు, వీళ్ళు ఇంకా పెద్ద బ్యాచ్ అయిపోయారు. అంటే వీళ్ళకు ఒక 10,000 5,000 ఇచ్చి మాట్లాడించడం లేదన్నట్టుగా కనబడతా ఉంది. కృష్ణంరాజుకు సంబంధించిన అకౌంట్లో విచ్చలవిడిగా జమ అవుతున్న డబ్బులు బట్టి చూస్తూ ఉంటే 5-10 వేలకో, 1,00,000కో, 2 లక్షలకో మాట్లాడే వ్యక్తులు కాదు వీళ్ళు.
అంతకు మించిన డబ్బు వీళ్ళకి వస్తుంది, ఎరవేస్తున్నారు, మీరు రెచ్చిపోండి, మాట్లాడండి అని చెప్పడం వల్లే వీళ్ళు రెచ్చిపోతున్నారు. అందుకే రెచ్చిపోతే ఏ విధంగా ఉంటుందో ఇవాళ కృష్ణంరాజును చూస్తే అర్థమవుతుంది. వీళ్ళని చూసైనా కొంతమంది మారతారా అంటే అది లేదు, ఇంకా హద్దు దాటి మాట్లాడుతున్నారు. మరి ఇదెంత దూరం వెళ్తుందో చూద్దాం.